డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అని వెనకట్టుకున్న సామెత ఇప్పుడు ఎన్టీవీ చౌదరికి యాప్ట్గా సరిపోతుంది. ఎవరి అండ చూసుకొని, ఏ కేసీఆర్ని, ఏ జగన్మోహన్ రెడ్డిని అండ చూసుకొని ఆయన కుట్రల మీద కుట్రలు చేసి ఈవెన్ కుండబద్దల మీద కూడా కేసులు దాకా వెళ్ళాడో ఇప్పుడు ఆయన మీదకే కేసులు వచ్చి పడ్డాయి. ఇందులో విచిత్రమైన కథనాలన్నీ బయటకు రావటం మొదలయ్యాయి. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, చాలా కథనాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ రోజున ఆంధ్రజ్యోతిలో కూడా ఏబిఎన్ఆర్కే రాసిన కొత్త పలుకులో దీని వెనక ఒక బొగ్గు గని లీజు కోసం వీళ్ళు చేసిన విస్తృత ప్రయత్నం కానీ, ఇందులో మరి ఎన్టీవీ చౌదరికి సంబంధించిన ఆయన అల్లుడి కంపెనీకి అట్లాగనే మేఘాకి ఉన్న సంబంధాలని కానీ, దానికోసం ఈ సింగరేణి క్యాలరీస్లో ఉన్న ఒక బొగ్గు గనిని తీసుకోవడానికి 25 సంవత్సరాల లీజు కోసం ప్రయత్నం చేయటం, దానికే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ కంపెనీ ఆ లీజు కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటే ఇద్దరి మధ్య జరిగిన క్లాష్లో కోమటిరెడ్డిని నిలువరింపజేయటానికి వీళ్ళు ఆడిన ఒక వింత డ్రామా ఇది. దాన్ని మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు అనేది ఏబిఎన్ఆర్కే వివరించిన వివరణ. దీంతో పాటుగా మనం గతంలో కుండబద్దల్లో కూడా చెప్పాం, కుండబద్దల మీద ఈ ఎన్టీవీ చౌదరి చేసిన కుట్రలు కావచ్చు. దాని తరువాత వీడియోలో ఈ ఎన్టీవీ చౌదరికి టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా ప్రమేయం ఉందేమో అన్న అనుమానం రేవంత్ రెడ్డికి ఉంది అనేది కూడా ఒకసారి మనం గుర్తు చేయటం జరిగింది. దానికి గాను ఎస్టాబ్లిష్మెంట్కి, అంటే ఐ న్యూస్కి ఎన్టీవీకి ఉన్న సంబంధాలని ఎస్టాబ్లిష్ చేసుకుంటే టెలిఫోన్ ట్యాపింగ్లో మరి చౌదరి ఉండే అవకాశం ఉండదా అనే దాని మీద ఒక అనుమానం కూడా వ్యక్తం చేశాం. దానికి ఐ న్యూస్ని ఎన్టీవీ నిర్వహిస్తోంది అని చెప్పడానికి ఆధారాలు అయితే ఈ రోజున కుండబద్దల దగ్గర ఉన్నాయి. మరి ఏబిఎన్ఆర్కే చెప్పినట్టు కేవలం ఇది బొగ్గు గని కోసమే జరిగితే కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, భక్తి విక్రమార్కకి కోసం మరి రేవంత్ రెడ్డి ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ దాకా వెళ్తాడా? వాళ్ళందరూ ఒకే పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు అందరికీ తెలిసినవే, ఏం తెలియనివేం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఒకళ్ళకి పడదు కానీ అందరూ కలిసి అధికారంలో ఉంటారు. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరి కోసం ఎన్టీవీ జర్నలిస్టులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయించాడు అని అనుకోవటానికి లేదు. రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద విషయంలో అరెస్ట్ దాకా పోలీసులు వెళ్ళరు. దాంతోపాటుగా ఐఏఎస్ ఆఫీసర్ల సంఘాన్ని కానీ, ఐపీఎస్ ఆఫీసర్ల సంఘాన్ని కూడా ర్యాక్ కొట్టింది కూడా రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డికి ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ వేరే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసం కాకపోయినా ఆయన వేరే దానికోసం దీనికి వెళ్ళాడు. అంటే ఆ వేరేది ఏమిటి అంటే ఇదిగో ఈ టెలిఫోన్ ట్యాపింగే. 2014లో మరి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైన నడుస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన సంవాదాన్ని కానీ, స్టీఫెన్ని బ్రైబ్ చేయటానికి ఆ రోజున రేవంత్ రెడ్డి బ్రైబింగ్ అమౌంట్ పట్టుకొని వెళ్ళాడనే దాని మీద కానీ, ఇక ఆ తర్వాత 2019లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్తృతంగా చేసి టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలను కూడా తీసుకొచ్చి ఐ న్యూస్లో పెట్టి అక్కడి నుంచే ఈ వ్యవహారం మొత్తం నడిపారనేది కానీ ఆరోపణలు చాలా ఉన్నాయి. అందుకోసమే ఐ న్యూస్ అధినేత అయిన శ్రవణ్ రావుని ఇందులో సిట్టు విచారణ చేసింది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి లెక్కర్ కుంభకోణంలో కూడా మరి దుబాయ్ ఫ్లాట్ విషయమై శ్రవణ్ రావుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ సిట్టు కూడా విచారణ చేయడం జరిగింది. మరి ఇందులో శ్రవణ్ రావు పాత్రే కనిపిస్తుంది కానీ మరి ఎన్టీవీ చౌదరి పాత్ర ఎక్కడుంది అని అంటే, అసలు శ్రవణ్ రావుని కానీ ఐ న్యూస్ని కానీ వెనక నుంచి నడిపిస్తుంది చౌదరియే. దానికి తగ్గ ఆధారాలు ఏమిటి అని అంటే, గతంలో ఐ న్యూస్ ఎప్పుడు పెట్టబడింది, అప్పటికే ఎన్టీవీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నప్పటికీ ఇంటిగ్రేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాంట్లో 2014లో తుమ్మల నరేందర్ చౌదరి, ఆయన భార్య ఇద్దరు డైరెక్టర్లుగా చేరారు. కేవలం అదే సమయంలోనే మరి శ్రవణ్ రావు కూడా అందులో డైరెక్టర్గా చేరాడు. అప్పటికి ముందు ఐ న్యూస్ వేరే వాళ్ళు పెట్టినప్పటికీ అందులో డైరెక్టర్గా చేరి వీళ్ళు దాన్ని మొత్తం ఆక్రమించే ప్రయత్నం చేసేశారు. ఎందుకు? అప్పటికి రాష్ట్ర విభజన తెరపైకి వచ్చింది కాబట్టి, రాష్ట్రం విభజన ఖచ్చితంగా అవుతుంది కాబట్టి, ఇక ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీవీ, ఇంకొక వైపు తెలంగాణలో ఐ న్యూస్, ఇద్దరు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏలుకునే ప్రయత్నాల కోసం అన్నిట్లోనూ వాటాల కోసం ప్రయత్నం చేశారు.
కానీ ఇది 2019లో మరి ఎన్టీవీ చౌదరి కానీ మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఈ ఐ న్యూస్ మాత్రం ఈ ఓన్లీ శ్రవణ్ రావు కంపెనీ అయిన ఉద్భవ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కిందకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఐ న్యూస్ ఉద్భవ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కిందే నడుస్తోంది. అది శ్రవణ్ రావు ఓను. కానీ ఈ చౌదరికి ఈ శ్రవణ్ రావుకి ఉన్న వేరే సంబంధం కూడా ఒకటి ఉంది. అప్పట్లో ఉన్న జూబ్లీ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఉంటేను దాంట్లో అలైడ్గా ఉన్న జూబ్లీ హిల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఈ శ్రవణ్ రావు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అంటే అందరూ కలిసి తోడు దొంగల్లాగా ఆ జూబ్లీ హిల్స్లో పడి అనేక రకాలైన కుట్రలు చేయటం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మరి లోటస్ పాండ్కి అతి సమీపంలోనే ఈ ఎన్టీవీ ఉంటుంది. ఎన్టీవీ అంత దగ్గరలో ఉన్నంత మాత్రాన ఏదో గూడుపుటాని చేస్తారు, దూరంగా ఉంటే చేయలేరు అని కాదు. అయినప్పటికీ కూడా అంతా అక్కడక్కడే జూబ్లీ హిల్స్లోనే తిరుగుతూ ఉండటం, కేసీఆర్కి తెలంగాణలో ఉపయోగపడటానికి, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపయోగపడటానికి ఒక పక్కన ఎన్టీవీ ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది అనేది కూడా చూసాం. ఇప్పుడు ఐ న్యూస్ తోటి ఎన్టీవీకి ఉన్న సంబంధం ఈ రకంగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే మరి టెలిఫోన్ ట్యాపింగ్ అంశం ఏమిటి? ఇందులో నరేంద్ర చౌదరి అబ్బాయి దాని గురించి నాకేం అవసరం లేదండి, నేను ఎవరి మాట వినదలుచుకోలేదు, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు వద్దు అని అనుకుంటాడా? ఒకవైపున ఐ న్యూస్లోనే ఆ పరికరాలన్నీ పెట్టి అక్కడి నుంచే ట్యాపింగ్ జరుగుతూ ఉంటే ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఐ న్యూస్కి ఆయన వెళ్లకుండా ఉంటాడా? దీని మీద రేవంత్ రెడ్డికి అనుమానం వచ్చింది. కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డికో లేకపోతే ఎన్టీవీలో వచ్చిన కథనాల గురించే కాదు, రేవంత్ రెడ్డికి వేరే అనుమానం కూడా ఉంది. అది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశమే అనేది కూడా ఇక్కడ ఒక రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి కూడా దీన్ని అరెస్టుల పర్వం దాకా తీసుకెళ్ళాడు. కాకపోతే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి ఆ రీజన్కి దీన్ని వాడుకున్నాడు. మరి ఈ రోజున ఎన్టీవీ చౌదరి అండర్ గ్రౌండ్ అయిపోయి ఆయన అయితే బయటకు వచ్చి ఏ విషయాన్ని క్లియర్ కట్గా బయటకు చెప్పకపోయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహార శైలి మొత్తం కనుక చూస్తే ఎన్టీవీ, ఐ న్యూస్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మొత్తం ఒక గూడు పుటాని బ్యాచ్. ఈ బ్యాచ్ అందరూ కలిసి ఆ రోజున చంద్రబాబు నాయుడు మీద, రేవంత్ రెడ్డి మీద, అట్లాగనే మన కొండబద్దల మీద కేవలం ఒక వీడియో పెట్టిన కారణానికి కొండబద్దల మీద కూడా కేసులు దాకా వెళ్ళాడంటే ఏమనుకోవాలి? ఎంత ఉలికిపాటు వీళ్ళకుందని అనుకోవాలి, ఎంత ఆభిజాత్యం వీళ్ళు ప్రదర్శిస్తున్నారు అని అనుకోవాలి. అందులో నిజం ఉందా లేదా అనేది. ఎందుకంటే ఆ రోజున పెట్టిన వీడియో తాలూకు అంశం ఏమిటి అని అంటే టీడీపీ నాయకుల ద్వారా చంద్రబాబు నాయుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు ఎన్టీవీ చౌదరి అని. ఇన్ను గూడపుటానీలు చేసినోడు అది చేయకుండా ఉంటాడా? ఆ కాక్టైల్ పార్టీ జరగకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఇప్పుడు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి ఆధారాలు, మొత్తం మన దాకా కూడా వచ్చినాయి. దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. మరి ఎన్టీవీ చౌదరికి టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏదైనా సంబంధం ఉందా అని అంటే రేవంత్ రెడ్డి అయితే నమ్ముతున్నట్టుగానే కనపడుతోంది. ఇదే ఈరోజు కొండబద్దలు.